వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను దేవనార్ బ్లైండ్ స్కూల్లో ఉన్నానండి. ముందు స్కూల్ గురించి ఒక 2 మాటలు చెప్పి తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి మీ అందరికీ వివరిస్తాను. దేవనార్ బ్లైండ్ స్కూల్ దీన్ని 1992లో స్థాపించారండి. పూర్తిగా బ్లైండ్ పర్సన్స్ కోసం మాత్రమే దీన్ని స్థాపించబడిందనమాట. అప్పుడు 4 విద్యార్థులతో మొదలైన ఈ పాఠశాల ప్రెజెంట్ 600కు పైగా పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిల్లలు ఎవరైనా వచ్చి చదువుకోవటానికి వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించారండి. వీళ్ళే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫుడ్, బెడ్ అంటే టోటల్గా కంప్లీట్గా ఒక స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ కల్పిస్తారు. అంటే రెసిడెన్షియల్ అవకాశాన్ని కూడా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, పిల్లల నుంచి ₹1 కూడా తీసుకోకుండా. ఓన్లీ చదివేనా అంటే దేవనార్ బ్లైండ్ స్కూల్ సైట్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. చదువుతో పాటుగా మిగతా అన్ని యాక్టివిటీస్లో కూడా మేము ముందున్నాం, మాకేమీ తీసుకోమంటూ రాణిస్తారు ఇక్కడ ఉన్న పిల్లలంతా కూడా. ఈరోజు ఇక్కడ నేషనల్ లెవెల్లో చెస్ ఛాంపియన్షిప్ జరుగుతుందండి. మొత్తం పిల్లలంతా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో చెస్ ఛాంపియన్షిప్ అది కూడా బ్లైండ్ పిల్లలకి జరగడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అసలు ఇక్కడ పిల్లలకి ఇంకా ఏమేమి యాక్టివిటీస్, కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దుతారు, ఇవన్నీ కూడా స్కూల్ ఫౌండర్ అండ్ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. అట్లాగే కొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ నౌ నాతో పాటుగా దేవనార్ బ్లైండ్ స్కూల్ ఫౌండర్ అండ్ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు ఉన్నారండి. ఇప్పుడు వరకు మీరు చెస్ బోర్డ్స్ అన్నీ చూసారు కదా. అసలు ఈ చెస్ ఛాంపియన్షిప్ ఎందుకు పెట్టారు, దీని వెనకాల ఉన్న కథ ఏంటి, ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా సాయిబాబా గౌడ్ గారిని అడిగి తెలుసుకుందామండి. నమస్తే గురుగారు. నమస్కారం. అసలు ఇంత లార్జ్ స్కేల్లో అది కూడా నేషనల్ లెవెల్లో చెస్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు కదా, అంటే అది కూడా బ్లైండ్ పిల్లలకి, దీని వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటండి? మా విద్యా సంస్థలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండి. అయితే ఈ చూపు లేని వాళ్ళు ఏంటంటే అందరితో సమానంగా ఉండాలని వాళ్ళకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎంకరేజ్ చేస్తాం. మా విద్యా సంస్థలో చదువుకునే పిల్లలందరికీ మనం చెస్ టోర్నమెంట్స్ కొరకు ఒక గైడ్ను పెట్టి వాళ్లకు ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం. అయితే మనం ఏంటంటే మొత్తం మన భారతదేశంలో ఎన్నో చోట్ల ఈ అందులు చెస్ టోర్నమెంట్స్ ఆడుతున్నారు. చాలా మంది కూడాను నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే మన విద్యార్థులకు కూడా ఆ లెవెల్కి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మనం భారతదేశంలో ఉన్న అందులు ఎంతమంది చెస్ ఆడతారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ పంపించి ఒకే వేదిక మీదకి ఒకే స్టేజ్ మీద, అంటే గత 12 సంవత్సరాల నుంచి మనం ఈ టోర్నమెంట్స్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాం. అయితే ప్రతి సంవత్సరము పార్టిసిపెంట్స్ నంబరు పెరిగిపోతూ ఉంది. మొట్టమొదట మేము స్టార్ట్ చేసినప్పుడు 100 మంది వచ్చేవాళ్ళు, 120 వచ్చేవాళ్ళు. అట్లా గత సంవత్సరం 240 మంది అందులు పార్టిసిపేట్ చేశారు 16 రాష్ట్రాల నుంచి. ఈ సంవత్సరము 18 రాష్ట్రాల నుంచి 320 దాకా అందులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో స్కూల్ విద్యార్థులు కాదు, చెస్ ఆడేవాళ్ళు చిన్నవాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. అందరికీ మనం ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తాం. అయితే మన హైదరాబాద్లో వాళ్ళకి హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం చాలా బాగుంటుంది కాబట్టి ఈ ప్లేయర్స్ అంతాను మమ్మల్ని డిసెంబర్ నుంచి అడుగుతుంటారు, డేట్స్ ఫిక్స్ చేశారా 3 నెలల ముందే మనకు వాళ్ళు ట్రైన్ కూడా బుక్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మా స్టాఫ్ కానీ వాలంటీర్స్ కానీ వచ్చిన అతిథులను మంచి ప్రేమతో చూసి వాళ్ళకు ఆహార వసతులు అన్నీ కల్పించి ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సుమారుగా అంటే ఎన్ని రోజులు నిర్వహిస్తారు ఈ కార్యక్రమం? ఇది మొత్తము
ఫిడే రేటింగ్ అండి, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఓకే. ఈ ఫిడే రేటింగ్లో ప్రతి ప్లేయరు ప్రతి గేమ్ ఆడతాడు, ఓడిపోయింది అన్నట్టు కాదు, ప్రతి గేమ్ ఆడతాడు. అయితే టోటల్ వాళ్ళది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫిడే రేటింగ్ ప్రకారం వాళ్ళకు గ్రేడ్స్ అనౌన్స్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసుకోవడానికి అర్హత ఉంటుందన్నమాట. అయితే అందుకని ప్రతి ఒక్కరు ఇందులో పోటీ పడతారు. ఈరోజు మా దాంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళల్లో కొందరు అంతర్జాతీయంగా పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ కూడా ఉన్నారు. అది మాకు చాలా సంతోషకరం. ఈరోజు అంటే మాకు నిన్నటి నుంచి టోర్నమెంట్ స్టార్ట్ అయింది. ఈరోజు ఈ వాతావరణం చూస్తే ఏదో పండగ వాతావరణం లాగా ఉన్నది. చాలామంది ప్లేయర్స్ అతి ఉత్సాహంతో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మా స్టాఫ్ అంతా కోఆపరేట్ చేసి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ టోర్నమెంట్స్ ఇట్లా చేయటం అంటే మాకు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది ప్లేయర్స్ రావాలన్నది మా కోరిక. చాలా సంతోషం అండి. నమస్తే. హాయ్ నాన్న. నమస్తే. నమస్తే. నీ పేరేంటి? నా పేరు శివదీపక్ మ్యామ్. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. నువ్వమ్మా, నీ పేరేంటి? ఆకాష్. ఆకాష్. నువ్వే క్లాస్ చదువు? 9th క్లాస్ కంప్లీట్ అయ్యింది. ఓకే. నా పేరు జయ, నేను సుమన్ టీవీ నుంచి వస్తున్నాను. నైస్ టు మీట్. మీ టూ. తెలుసా నేను నా గొంతు ఎప్పుడైనా విన్నారా మీరు? ఎస్ మ్యామ్, వాచ్ చేస్తాను. ఓకే. ఏం ప్రోగ్రామ్స్ చూస్తారు? ఇదే మ్యామ్, అందమైన జీవితం ఇవన్నీ చూస్తాం మేము. సుమన్ టీవీ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఎస్ మ్యామ్. మీ దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఎస్ మ్యామ్. అవునా? ఓకే. ఓకే. శివ, ఈ చెస్ ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? నేను వచ్చేసరికి 2022 నుంచి ఆడుతున్నా మ్యామ్. 21లో నేర్చుకోవడం స్టార్ట్ చేశా. 22 నుంచి టోర్నమెంట్స్ ప్లే చేస్తున్నా. ఓకే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? ఏ ఇయర్ నుంచి ఇక్కడ ఉన్నావు ఈ స్కూల్లో? నేను వచ్చేసి 22 నుంచి ఉన్నా మ్యామ్. ఓకే. బేసిక్గా మీది ఏ ఊరు? మాది వచ్చేసరికి జయశంకర్ డిస్ట్రిక్ట్ మ్యామ్, భూపాలపల్లి. ఆ స్కూల్ కోసమని ఇక్కడికి వచ్చాం మేము, హైదరాబాద్. ఓకే. ఎవరు జాయిన్ చేశారు నిన్ను? మా ఫాదర్ వాళ్ళని కనుక్కొని ఇక్కడ జాయిన్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావా? ఇక్కడనే మ్యామ్. చెస్తో పాటు ఇంకేమేం చేస్తావు? చెస్ స్టడీస్ అంతే మ్యామ్. నీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? మంచి చెస్ ప్లేయర్ కావాలని మ్యామ్. ఎట్లా నేర్చుకుంటారు మీరు? మ్యామ్ మాకు కోచింగ్ ఇస్తారు, కాకపోతే మాకు నొటేషన్ చెప్తే మేము దాన్ని బట్టి బోర్డ్ పైన ప్లే చేస్తూ మేము నేర్చుకోగలం. ఓకే. నీ పేరు నాన్న? నా పేరు ఆకాష్. ఆకాష్. నువ్వు ఇంకేం చేస్తుంటావు? నేను జనరల్గా చెస్ ఇంకా స్టడీస్ చేస్తుంటా. ఓకే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను. ఇక్కడే ఉంటావా? దేవనార్ స్కూల్లోనే ఉంటావా? నేను డే స్కాలర్ మ్యామ్. వెళ్ళి వస్తుంటా. రోజు వెళ్ళి వస్తా ఉంటావా? ఓకే. ఓకే. ఒకసారి ఆడతారా మీరు గేమ్? చూస్తా నేను. కలర్ ఎలా తెలుస్తుంది మీకు? జనరల్లీ వైట్ పీసెస్ కేమో పైన డాట్ అనేది ఉండదు మ్యామ్. బ్లాక్ పీసెస్ కి అయితే పైన టాప్ సైడ్ ఇక్కడ డాట్ అనేది ఉంటుంది. ఓకే. మిగతా అన్ని షేప్ ని బట్టి పీసెస్ ఐడెంటిఫై చేయగలం. ఓకే. ఇక్కడ మీరు బోర్డు మీద ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు? ఏది మ్యామ్? బోర్డు మీద ఎక్కడ కరెక్ట్ గా పెట్టాలనేది ఎట్లా తెలుస్తా ఉంది? బై టచింగ్ మేము మా పేర్స్ అనేవి ఇక్కడ నొటేషన్ ఉంటుంది మ్యామ్. ఇక్కడ బ్రెయిలీలో రాసి ఉంటుంది. ఓకే. దాన్ని బట్టి మేము స్క్వేర్స్ అనేవి ఇది A3 ఇది A2 అని ఐడెంటిఫై చేయగలం. మరి టైం లిమిట్ ఎలా ఉంటుందమ్మా? టైం లిమిట్ వచ్చేసరికి జనరల్గా బయట టోర్నమెంట్స్ లాగే ఉంటుంది మ్యామ్. బట్ మాకు టైం కావాల్సి వచ్చినప్పుడు ఆర్బిట్ని అడిగితే చెప్తారు. జనరల్ అయితే కొన్ని డిజిటల్ క్లాక్స్ ఉంటాయి మ్యామ్. వాటికి ఇయర్ ఫోన్ ఉంటుంది. దాన్ని పెట్టుకొని ఇట్లా ఒక బటన్ ప్రెస్ చేస్తే అది అనౌన్స్ చేస్తుంది టైం, ఆపోనెంట్ని మనది. ఓకే. ఇక్కడ మీకు టీచర్స్ కానీ తర్వాత మిగతా ఫెసిలిటీస్ అన్నీ ఎట్లా అనిపిస్తాయి? దే ఆర్ వండర్ఫుల్ మ్యామ్. టీచింగ్ చాలా బాగా చేస్తారు. ఓకే. అండ్ ఫ్యాకల్టీస్ ఆల్సో సో గుడ్. ఓకే. సూపర్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేవనార్ బ్లైండ్ స్కూల్ కో-ఫౌండర్ అండ్ కరస్పాండెంట్ జ్యోతి గారు ఉన్నారు మనతో పాటుగా. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మ, బ్లైండ్ స్కూల్ ఇది స్టార్ట్ చేసింది ఎప్పుడు? ఏ సంవత్సరం స్టార్ట్ చేశారు? అసలు ఎంతమంది పిల్లలతో మొదలు పెట్టారు?
1992లో 4 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసామన్నమాట. ఓకే. మేము స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే అందరూ డిస్కరేజ్మెంట్, బ్లైండ్ చిల్డ్రన్ ఇంగ్లీష్ మీడియం ఎలా చదువుతారు, మీరు ఎలా ఎందుకు మీరు ఓపెన్ చేస్తారు డాక్టర్ గారు, ఇంత ప్రాక్టీస్ పెట్టుకొని వై ఆర్ మీ టైం ఎందుకు వేస్ట్ చేస్తుండ్రు అని. కానీ కాకపోతే అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత చెకప్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే చూపు రాదని తెలిసిన తర్వాత పిల్లలు ఏడవడము, తల్లిదండ్రులు ఏడవడము. నేను క్లినిక్లో ఉండేదాన్ని, నేను మా పిల్లలు అయితే చాలా పిల్లలు అంటే టోటల్గా మెడికల్ లైన్ క్లోజ్ ఈ పిల్లలకి. ఐ డోంట్ గివ్ గుడ్ ఎడ్యుకేషన్ అన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాము. ఓకే. అది అంటే ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్, అంటే ఇంగ్లీష్ మీడియము తర్వాత అంటే ఇప్పుడు మనీ కట్టమంటే ఎవరికి ముందుకు రారు. అందుకని బేసికల్గా మేము టోటల్గా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎవ్రీథింగ్, ఫ్రీ రెసిడెన్షియల్ స్కూల్. ఎందుకంటే రావడం పోవడం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ 4 స్టూడెంట్స్తో మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇంకా వేరే స్టేట్స్ నుంచి కూడా పిల్లలు ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు అంటే ఇనిషియల్గా 4-5 ఇయర్స్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చేవాళ్ళు. ఓకే. కాకపోతే ఇది ఇంగ్లీష్ మీడియము, పిల్లల స్టేటస్, తర్వాత పిల్లలు జాబులకి వెళ్ళడము, పెద్ద పెద్ద పోస్టులు రావడము, ఇవన్నీ చూసిన తర్వాత 1 by 1 పెరుగుతా అన్ని స్టేట్స్లో నుంచి అనమాట. నాట్ ఓన్లీ ఇక్కడ, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా, దుబాయ్ నియర్ బై కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు. మలేషియా, దుబాయ్ నుంచి 4-5 స్టూడెంట్స్. ఎందుకంటే ఇలాంటి ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్ మేము స్టార్టింగ్ చేసేది ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. ఓకే. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది, టోటల్ ఫ్రీ, జస్ట్ ఎక్కడైనా కూడా. అందుకే అనమాట మేము ఐ క్యాంప్స్ చేస్తాము, ఫ్రీ సర్జరీస్ చేస్తాం. ఎక్కడ వెళ్ళినా మనం స్కూల్ ఈజ్ ఇంపార్టెంట్, స్కూల్ గురించి పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్. అందుకనే మనం చెప్తాము ఎక్కడున్నా కూడా మీరు వచ్చి వదిలిపెట్టండి. వాడు ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ డైరెక్ట్గా వాడు జాబ్కి వెళ్ళేంత వరకు మా బాధ్యత అన్నట్టుగా దేవనాథ్ బ్లైండ్ స్కూలే చూసుకుంటున్నారు. చదువుతో పాటుగా మిగతా అన్ని యాక్టివిటీస్ రన్ చేస్తాం. అదే అంటే ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ పెట్టుకున్నాము, తర్వాత వీళ్ళు ఎక్సలెంట్గా చేస్తున్నారు. సో వై డోంట్ డూ నార్మల్ చిల్డ్రన్ ఏమేమి చేయగలుగుతారో వీళ్ళతో చేద్దాం, చేయలేకపోతే నథింగ్ విల్ హ్యాపెన్ కదా అన్న ఉద్దేశంతో క్లాసికల్ డాన్స్ చేస్తారు. స్పోర్ట్స్లో చెస్ పర్ఫెక్ట్ ఆర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంది, క్రికెట్లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంది. క్యాప్టెన్ ఆల్సో మన స్టూడెంటే. ఇప్పుడు తెలంగాణ క్రికెట్ దానికి ప్రెసిడెంట్ వాడే, క్యాప్టెన్ వాడే. ఓకే. సో అట్లా ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నవి, కానీ ఎక్కువ ఇంపార్టెంట్ చెస్ అండ్ క్రికెట్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. అంత లైక్ మీ ఎంకరేజింగ్ పిల్లలకు వాళ్ళకు చాలా అంటే మ్యూజిక్, తర్వాత తబలా, కీబోర్డ్, అన్ని రంగాలు. క్లాసికల్ డాన్స్ మీరు అసలు ఇమాజిన్ చేయరు. మన గవర్నర్ గారు యాన్యువల్ డేకి వచ్చారు. ఓకే. ఆయన సర్ప్రైజ్, నిజంగా వీళ్ళు బ్లైండ్ చిల్డ్రన్ ఎంత పర్ఫెక్ట్గా మ్యూజిక్తో పాటు అంటే కాళ్ళు కానీ ఏది కానీ చేయడము ఎంత బాగా చేసిరని అప్రిషియేటెడ్. దట్ ఈస్ ద దేవనార్. పర్సనల్గా మీకు ఇంట్లో డాక్టర్ గారు ఉన్నారు, ఆప్థమాలజిస్ట్ కంటి డాక్టర్ గారు, అలాగే మీ సన్ కూడా డాక్టర్. ఇంతమంది పిల్లల్ని చూసినప్పుడు వీళ్ళంటే ఇట్లా సర్వైవ్ అయ్యి వాళ్ళ అంటే వాళ్ళకి ఏది నేర్పిస్తే అది నేర్చుకుని ఆనిముత్యాల్లాగా తయారవుతుంటారు. కొంతమందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్జరీలు కూడా చేస్తూ ఉంటారు డాక్టర్. పర్సనల్గా మీకు ఎలా సాటిస్ఫై అవుతుంటారు, అంటే మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందమ్మా? నాకంటే ఎలా అంటే కొన్ని పిల్లలు చెప్పే నా ఎక్స్పీరియన్స్ కాదు, మేము అనుకుంటాం మేము పిల్లలకు నేర్పిస్తున్నా అనుకుంటాం, కానీ పిల్లల నుంచే మేము నేర్చుకునేది చాలా ఉంటుంది అనుకుంటున్నాం. ఎట్లా అంటే పిల్లలు ఎట్లా చెప్తారంటే మన పేరెంట్స్ ఏమో మనకు బర్త్ ఇచ్చారు, కానీ జ్యోతి మేడం మాత్రం ఆమె బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి మనం పుట్టి పెరిగినాం కాబట్టి మనం ఈరోజు ఈ స్టేట్లో ఉన్నాము అని చెప్తారు. ఇంకో అబ్బాయి చెప్తాడు, దేవ్ గివ్ ద రూట్స్, ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫ్రూట్. అంటే జీవితంలో ఇంతకన్నా ఇంకా కావాల్సింది ఏముందండి? ఎన్న డబ్బులు సంపాదించవచ్చు, ఎంతనే పేరు ప్రతిష్టలు తెచ్చుకోవచ్చు, అది ఇండివిజువల్. కానీ వీఆర్ 100% సాటిస్ఫైడ్, వీఆర్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ కొంతమందికి మనం చేస్తున్నాం అన్న హ్యాపీనెస్ మాకు 100%. అంటే స్టార్టింగ్లో ఏమంటే వీళ్ళు పైకి వస్తారా రా అందరు మమ్మల్ని డిస్కరేజ్ చేసినందుకు మేము ఎలా అవుతామో అనుకున్నప్పుడు ఇప్పుడు అందరికీ మేము ఆదర్శంగా నిలబడ్డాము. చాలా సంతోషం అమ్మ, చాలా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. అంటే పిల్లలకి అన్ని అవయవాలు బాగుండి రాణించడం ఒక ఎత్తు అయితే, అవయవ లోపం ఉండి కూడా మమ్మల్ని ఎవరు మీకు నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను, పిల్లల ఇంటర్వ్యూస్, మాకు మీ సానుభూతి అక్కర్లేదు, జస్ట్ సహాయం అందించండి చాలు అనే మాట
మా దేవనార్ ఇదనమాట స్లోగన్, బ్లైండ్ నీడ్ ఆపర్చునిటీ నాట్ సింపతి అని. Yes. ఇప్పుడు ఈ చెస్ 14 years నుంచి చేస్తున్నాం కదా, 2 years కరోనా మూలన అవ్వలేదు, టోటల్ 12 years. ఇంత చెస్లో కూడా ఇంతమంది ఫస్ట్ 50, 60, 100 వచ్చేవాళ్ళు, ఇప్పుడు 350 పెరగడానికి కారణం ఏంటంటే మేము ఎందుకంటే మన స్టేట్ పిల్లల్ని మనం బాగా చూసుకుంటున్నాం, కానీ అదర్ స్టేట్ వాళ్ళు కూడా వాళ్ళకు తెలియాలి దేవనార్ స్కూల్ ఏం చేస్తుంది అని. అందుకనేసి ఏంటంటే వీళ్ళకి గేమ్స్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత మంచి ట్రీట్మెంట్ చేస్తామంటే, వాళ్ళ మగపెళ్లి వాళ్ళని ఎలా చూసుకుంటామో మనం అంటే తెలుగులో చెప్పాలి అంటే అట్లా వాళ్ళకి అన్ని ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళకి మా టీచర్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు మా దగ్గర క్యాంపస్లో పిల్లలంతా ఫ్రీగా మూవ్ అయిపోతారు, వాళ్ళకి తెలుసు ఏది ఎక్కడ, వాళ్ళంతా కొత్త కాబట్టి వాళ్ళకంతా మా వాలంటీర్స్, మా టీచర్స్ అంతా ఎట్లా క్లాస్ రూమ్స్కి, హాల్కి ఎట్లా వెళ్ళాలి, డైనింగ్ హాల్కి వెళ్ళాలి, తర్వాత వీళ్ళు పోయి వేరే స్టేట్ వాళ్ళకి చెప్పడం, దేవనార్ వాళ్ళకి కండక్ట్ చేయడమే కాకుండా తెలంగాణలో దేవనార్ ఒక బ్లైండ్ స్కూల్ ఉంది, వెళ్ళాలి, ఈ గేమ్ ఆడాలి, ఆడినప్పుడు వాళ్ళకు క్యాష్ ప్రైజ్. అంటే అది కాకుండా వన్ డే మేమేమంటే టూర్ పెడతాం, సైట్ సీయింగ్. సైట్ సీయింగ్ అందరూ ఎంజాయ్ చేస్తారు, ఇంకా ట్యాంక్ బ్యాండ్ అంటే అది అట్లా వాళ్ళంతా ఎట్లా అంటే ఇక్కడ దేర్ వెయిట్ ఫర్ ఏప్రిల్ ఎప్పుడు వస్తుందా అనేసి, అది గ్రేట్ సాటిస్ఫాక్షన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నమస్తే. ఇప్పుడు నేను స్కూల్లోని 2nd floorలో ఉన్నానండి. ఈ ఫ్లోర్లో ప్రింటింగ్ ప్రెస్, సైన్స్ ల్యాబు, అలాగే లైబ్రరీ, అట్లాగే కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది, ఫ్లోర్ అంతా కూడా యాంటీ స్కిడ్ అనమాట. పిల్లలు పడిపోకుండా ఒక డిఫరెంట్ స్టోన్తో చేశారు. దాంతో పాటుగా పాత్వే కూడా, అంటే చూడండి ఇట్లా బోర్డర్ లైన్ లాగా ఇచ్చారు, మొత్తం ఒకలాంటి లైను. ఎక్కడైతే రూమ్లోకి ఎంటర్ అవ్వాలో అక్కడ ఇంకొంచెం డిఫరెంట్గా, అంటే రౌండ్ సర్కిల్లో ఉన్నటువంటి స్టోన్స్ లాంటిది వేశారనమాట. అంటే పిల్లలు నడిచేటప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో క్లాస్ రూమ్ వచ్చింది, నేను లోపలికి వెళ్ళాలనే విషయం అర్థమయ్యే విధంగా ప్రతి ఫ్లోరు కూడా ఇలాగే డిజైన్ చేశారండి, ఎక్స్క్లూజివ్గా పిల్లల కోసం అనమాట. ఓకే, ఇది లైబ్రరీ అన్నారు. ఒకసారి మీకు లైబ్రరీలో ఏమేమి ఉన్నాయి, పిల్లలు ఎలా చదువుతున్నారో చూద్దాం రండి. లైబ్రరీ మేడం మంజుల గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మా. ఈ బోర్డు మీదే నేర్చుకుంటారా పిల్లలు? ఫస్ట్ మేము ఏబిసిడి నేర్పిస్తాము, 6 డాట్ నేర్పిస్తాం మేడం. ఫస్ట్ మేము ఓకే, 1 వర్టికల్గా 1 2 3 4 5 6 అని 6 డాట్స్ ఉంటాయి, అవి నేర్పించిన తర్వాత ఆల్ఫాబెట్స్ నేర్పిస్తాము. ఓకే, ఇందులోనే నంబర్స్ కూడా రాయడం నేర్పిస్తాము స్లేట్లో. ఓకే, మరి మన తెలుగు అక్షరాలు? తెలుగు ఇక్కడ ఇది ఇంకొక బోర్డా. ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఓనమాలు దీని మీదే నేర్చుకుంటారు, అంతే కదండి? పలక మీద మనం ఎట్లా నేర్చుకుంటామో పిల్లలు వాళ్ళకి ఇది స్లేట్. సో ఇది రీడింగ్ పర్పస్ మేడం. రైటింగ్ పర్పస్ ఇంకో స్లేట్ ఉంటుంది, అక్కడ రాయడం నేర్పిస్తాం. ఓకే, రెగ్యులర్గా లైబ్రరీకి వస్తూ ఉంటారా మేడం? వీక్లీ 2 క్లాసెస్ ఉంటాయి, 2 క్లాసెస్ ఉంటాయి. 3rd to 10th వరకు వస్తారు. ఇంకా వాళ్ళకి ఎప్పుడైనా లీజర్ టైం ఉంటే కూడా వచ్చి చదువుతారు. ఓకే, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి చదువు చాలా ఇష్టం మేడం, పిల్లలందరూ ఇష్టపడతారు లైబ్రరీ అంటే. ఓకే, సో ఎందుకంటే చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి, ఇంకా డిక్షనరీ కోసం ఎక్కువ వస్తుంటారు. రామాయణం, భారతం, మన గ్రంథాలు అన్నీ ఉన్నాయి మేడం. భగవద్గీత, రామాయణం, మహాభారతం, అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. ఇంకా అలాగే టెక్స్ట్ బుక్స్ కూడా ఇస్తాం మేడం, బ్రెయిలీలోనే ప్రింట్ అవుతాయి బుక్స్. సో క్లాస్ రూమ్కి ఇస్తాము, ఇక్కడ కూడా వచ్చి చదువుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. ఇంకొక స్టూడెంట్ ఉన్నారు, మాట్లాడదాము. నమస్తే అమ్మా. నమస్తే. నీ పేరు? ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్, ఏం చదువుకుంటున్నావు? సో ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ అనమాట, మ్యాప్ ఎక్స్ప్లెనేషన్. సో దీన్ని చదువుతాను ప్రజెంట్. ఓకే, ఏంటి ఒకసారి చెప్పు నాకు కూడాను. సో ఇది ఆంధ్రప్రదేశ్లో మిలియన్స్ ఆఫ్ హెక్టార్స్ గురించి, హెక్టార్స్లో ప్రొడక్షన్ ఎట్లా అవుతుందని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో ఒక 2 lines మేము చదివి వినిపిస్తాను. మిలియన్ టన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏరియా 2140 million hectares and production of 7.35% million tons. Other cotton producing aids are harvested Punjab, Madhya Pradesh, Karnataka and Rajasthan. దట్స్ ఇట్ మేడం. ఇక్కడికి పారాగ్రాఫ్ అయిపోయింది. ఇక్కడ రెండు ఇట్లా అండర్లైన్ చేస్తారు, ఇక్కడ అండర్లైన్, ఇది అండర్లైన్ కింద, ఇక్కడ అండర్లైన్. ఓకే ఓకే, అంటే మ్యాప్కి సంబంధించి మనకి ఏ ఏ స్టేట్లో ఇటు సైడ్ మ్యాప్ వచ్చింది, ఇటు సైడ్ మ్యాప్ ఉంది కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇటు సైడ్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, నువ్వేం చదువుకుంటున్నావు? ఇంటర్ కంప్లీట్ అయింది మేడం. ఓకే, నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్స్ తీసుకొని డిగ్రీ చేయాలనుకుంటున్నాను.
ఓకే, ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మా, నీ పేరు? మ్యామ్ భవదీష్. భవదీష్. ఓకే, నువ్వేం స్టోరీ చదువుతున్నావు? మ్యామ్ అది విష్ణు సహస్రనామ స్తోత్రం మ్యామ్. ఓకే, చదువుతావా ఒకసారి మాకోసం? చదువుతాను. శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. నీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటమ్మా? సివిల్స్ రాయాలి, అలానే యూట్యూబర్ కూడా అవ్వాలని. యూట్యూబర్ కూడా అవ్వాలని ఉందా? YouTube. ఏం చేద్దామని, ఎలాంటి కంటెంట్ చేయాలని? మ్యామ్ టెక్. టెక్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అండ్ సివిల్స్ కూడా రాయాలని? ఎస్ టీచర్. ఓకే, సివిల్స్ అంటే ఎవరన్నా ఇన్స్పైర్ అయ్యావా నువ్వు? అంటే నార్మల్గా చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని ఉండేది. ఇప్పుడు ఐఏఎస్ఏ, కాకపోతే రైల్వే చాలా ఇష్టం యాక్చువల్లీ. సివిల్స్లో అయితే IRTS అని చెప్పేసి ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సిస్టమ్ అని చెప్పేసి ఉంది. అలా IAS అయినా సరే, అలానే IRTS ఆఫీసర్గా అయినా సరే, ఈ రెండు ఇష్టమే కాబట్టి సివిల్స్ రాద్దామని. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, పిల్లలందరికీ ఇక్కడ సైన్స్ ల్యాబ్ ఉందండి, ఒకసారి చూద్దాము ల్యాబ్లో ఎలా ఉంది ఏంటని. అంటే అంతా కూడా వీళ్ళు ఇలా టచ్ చేస్తేనే తెలిసేలాగా వీలుగా ఇచ్చారు చార్ట్స్ అన్నీ కూడా. చాలా బాగుంది, చాలా పెద్ద ల్యాబ్ ఉందండి. చూడండి, మనకి ఇంటెస్టైన్స్ అన్నీ కూడా జస్ట్ ఇట్లా టచ్ చేయగానే తెలిసేలాగా, పిల్లలకి పార్ట్స్ అన్నీ అర్థమయ్యేలాగా చాలా బాగా ఇచ్చారు. అంటే చదువులో ఏది మిస్ కాకూడదు, ఓన్లీ చదువుకోవటమా లేకపోతే రాయటమాతో పాటుగా ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లైబ్రరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇట్లా అన్నీ టోటల్గా ఫిల్ చేసే ఉద్దేశం. ఇందాక నేను మాట్లాడినప్పుడు కరెస్పాండెంట్ మేడం జ్యోతి గారితో మాట్లాడినప్పుడు ఆవిడ అదే చెప్పారు, జనరల్గా చదువుకునే పిల్లలకి ఏ మాత్రం తీసిపోని విధంగా అన్ని రకాలుగా తీర్చిదిద్దాలి, అండ్ అడ్వాన్స్ టెక్నాలజీతో. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అండి. అడ్వాన్స్ టెక్నాలజీలో కూడా పిల్లలు ఎక్కడ తీసిపోకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే LKG UKG నుంచి స్టార్ట్ అవుతారో, తర్వాత డిగ్రీ అయిపోయి జాబ్ వచ్చి బయటికి వెళ్ళాలి, దేవనార్ బ్లైండ్ స్కూల్ స్పెషాలిటీ అది అనేది ఇందాక జ్యోతి మ్యామ్ కూడా చెప్పారండి. నిజంగా ఇక్కడున్న ఈ ఫెసిలిటీస్ కానీ వీళ్ళు క్రియేట్ చేసినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ పిల్లలకు అందించే విధానం చూస్తుంటే అందులో ఏ మాత్రం తీసిపోరని అనిపిస్తూ ఉంది నాకు. చాలా బాగుంది ల్యాబ్ అయితే. ఇది కంప్యూటర్ ల్యాబు. ఇంతకుముందు మీకు చెప్పాను కదండి, అడ్వాన్స్ టెక్నాలజీ. రోజు రోజుకి మనకు టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో తెలుసు కదా. సో మొత్తం సిస్టమ్స్ అన్నీ పెట్టి ఉంచారనమాట. పిల్లలంతా కూడా ఇక్కడే నేర్చుకుంటారు అడ్వాన్స్ టెక్నాలజీ. స్టూడెంట్స్కిను ఫ్యాకల్టీస్కి మధ్యలో చూస్తుంటే అక్కడ ఏదో టీచరు స్టూడెంట్ అన్నది కనిపించట్లేదండి. ఒక పేరెంట్, ఒక తల్లి కనుక ఎలా ట్రీట్ చేస్తారో, తల్లిదండ్రులు కనుక ఎలా ట్రీట్ చేస్తారో, వాళ్ళంతా కేర్ తీసుకొని వాళ్ళని ట్రీట్ చేసే విధానం చూస్తూ ఉంటే అద్భుతంగా అనిపిస్తూ ఉంది నాకైతే. చాలా పెద్ద ల్యాబ్ ఇది, చాలా సిస్టమ్స్ అన్నీ పెట్టారు పిల్లల కోసం. రండి, మర్చిపోయాను ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను, కిచెన్. ఎందుకంటే పిల్లలు ఇంత యాక్టివ్గా పనిచేయాలన్నా, మానసికంగా ఎదగాలన్నా ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఎంత హైజీన్గా మెయింటైన్ చేసి ఎలాంటి ఫుడ్ అందిస్తున్నారు, కిచెన్ కూడా వెళ్ళిపోతాం, ఒకసారి వచ్చేసేయండి. మనము ఇవ్వండి, చాలా పిల్లలు మొత్తం లంచ్ టైంలో ఉన్నారు, అందరూ లంచ్ చేస్తూ ఉన్నారండి. ఎంత అద్భుతంగా ఉందంటే ఫుడ్ మాటల్లో చెప్పలేను. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, చాలా మంచి మంచి వెరైటీస్ కూడా అందిస్తున్నారు. ఫుడ్డే ఇంత బాగుందంటే కిచెన్ ఇంకెంత బాగుండి ఉండాలి. ఒకసారి కిచెన్ చూపిస్తాను, చెప్పులు ఇప్పేసి వెళ్దాం లోపలికి. చక్కగా దేవుణ్ణి పెట్టుకున్నారు, బాగుందండి, మంచి మంచిగా ఉంది. ఇవేంటో ఏంటి ఇవి? మనం డైలీ పిల్లలకు స్టీమ్లోని రైస్ ఇందులోనే కుక్ చేసి పెడతాం మ్యామ్. ఓకే, ఏమేమి వెరైటీలు పెడతారు? డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మ్యామ్. బ్రేక్ఫాస్ట్లో 3 ఐటమ్స్ ఉంటాయి మ్యామ్. ఇడ్లీ కామన్ మ్యామ్. డైలీ ఎవరు
హెల్త్ బాగాలేకపోయినా ఇడ్లీ డైలీ కంపల్సరీ. తర్వాత బోండా, ఊతప్ప, ఒకరోజు పోవా, ఓ రోజు అటుకు, తర్వాత మురుమురాలది, ఓ రోజు పులిహోర, తర్వాత ఇవి డైలీ 3 ఐటమ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి బ్రేక్ఫాస్ట్. లంచ్లో ఒక వెజ్ కర్రీ, సాంబారు, బటర్ మిల్క్, రైస్, ఒక స్వీట్ కంపల్సరీ. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 o'clock కంపల్సరీ మిల్క్ ఇస్తాం మనం. మిల్క్ విత్ ఫ్రూట్స్, డైలీ బనానా కానీ సీజన్ ఫ్రూట్స్ కానీ కంపల్సరీ మిల్క్. ప్రోటీన్ పౌడర్ కలిపి వాళ్ళకు డైలీ మిల్క్ ఇస్తాం. మిల్క్తో పాటు డైలీ ఒక బనానా లేదా సీజన్ ఫ్రూట్ ఏదన్నా, అది లేకపోతే 1 day బిస్కెట్. కానీ కామన్ అయితే డైలీ అయితే మిల్క్ కంపల్సరీ. ఇంకా ఎవరైనా డోనర్స్ వాళ్ళు సమోసానో ఏదైనా అరేంజ్ చేసినా మన మిల్క్ తర్వాతనే అది ఇచ్చి. అంటే డోనర్స్ ఎవరైనా ఏదైనా అకేషన్ ఉంది, లేదు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఏదో ఇవ్వాలనిపించింది, అలా కూడా రావచ్చు. ముందు ఇన్ఫార్మ్ చేస్తారు మేము, డబల్ కాకుండా ముందు ఇన్ఫార్మ్ చేస్తే మనం ఆ రోజు చేసేది తక్కువ చేసి ఫుడ్ మాత్రం చైర్మన్ సార్ చెప్పేది మాకు, మేనేజ్మెంట్ సారు మేడము ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయొద్దు, కంపల్సరీ వేడి ఫుడ్ మాత్రం పెట్టమని. ఎంత ఏది ఉన్నా కానీ పిల్లలకు హైజీనిక్ నేను వెజ్ నాన్ వెజ్ 2 పెడతారు. 2 నాన్ వెజ్, ఎగ్స్ వీక్లీ 3 times పెడతామా, 3 or 4 times. చికెన్ వీక్లీ 2 పెడతాం. చాలా సంతికి. మీ పేరు అడగలేదు. నా పేరు పద్మ. ఎన్ని సంవత్సరాలు? నేను 26 years అమ్మా, 24 hours. 26 సంవత్సరాల నుంచి కిచెన్ మెయింటైన్ చేస్తూ కిచెన్ అంతా వార్డెన్ గా ఇక్కడ పనిచేస్తున్నారు. ఎవ్రీథింగ్ 26 years 24 hours. పిల్లలు ఎప్పుడైనా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? చాలా చాలా చాలా. ఇప్పుడున్న దాంట్లో స్టూడెంట్స్లో నేను మామూలుగా తెలుగు టీచర్గా జాయిన్ అయినమ్మా. అప్పుడు నేను టీచ్ చేసిన పిల్లలు, తర్వాత నాతో పాటు ఇక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలు ఇప్పటికీ మదర్గానే టీచ్ చేస్తారు. ఎక్కడున్నా కానీ ఆ ప్రేమ, అఫెక్షను ఎప్పటికీ అది ఇంకా మర్చిపోలేం. ఇప్పుడు వచ్చిన డిగ్రీ పిల్లలు కూడా ఎక్కడున్నా కానీ గుర్తుపెట్టుకుంటారమ్మా. అందుకే ఏది ఉన్నా కానీ ఇక్కడ వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా. ఇన్నేళ్ళ నా సర్వీసులు, ఎందుకంటే ఏ రోజు కూడా ఇలా ఇంత టెన్షన్ మీరు చూసారు ఇంతమంది ఉన్న, ఏ రోజు కూడా టెన్షన్గా కానీ నేను చేయలేనన్నా అలా ఫీలింగ్ కానీ ఎప్పుడు అనిపించదు. ఇదంతా కేవలం సారు మేడం వాళ్ళు నాకు ఏ బాధ్యత అప్పగించారో అది సక్రమంగా చేయడానికి నిర్వహిస్తున్నానని అనుకుంటున్నా. భగవంతుని ఆశించు. ఖచ్చితంగా అమ్మా, తప్పకుండా. చాలా సంతోషం అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ. ఇది టోటల్గా చూపించానని నేను అనుకుంటున్నానండి. దేవనార్ బ్లైండ్ స్కూలు సుమారుగా 600కి పైగా పిల్లలు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పిల్లలు కంటి చూపు కోల్పోయి ఉన్నారు. అలాంటి పిల్లల్ని ఇమీడియట్గా లేట్ చేయకుండా వెంటనే ఇక్కడ కనుక తీసుకొచ్చి జాయిన్ చేస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి చదువుతో పాటుగా మంచి ఉద్యోగం కూడా ఇప్పించి బయటికి పంపించే పూర్తి బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పేసి ఫౌండర్స్ అంతా చెప్తా ఉన్నారు. ఇక్కడ పూర్తిగా అంటే వాళ్ళకి చదువుతో పాటుగా అకామిడేషన్ కూడా అవకాశం కల్పించారు. అలాగే అనేక రంగాల్లో వారికి ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, అన్నిట్లో కూడా తీర్చిదిద్దుతున్నారు. కావాల్సిందల్లా ఒక్కటే, అంటే మన పిల్లలకు అంధత్వంతో పుట్టారు అనే బాధ లేకుండా వెంటనే దేవనార్ బ్లైండ్ స్కూల్ అనేది ఒకటి ఉంది. హైదరాబాద్ బేగంపేటలో ఉందండి. ఖచ్చితంగా మీ పిల్లల్ని అట్లాంటి ఇబ్బందుల్లో కనుక ఉంటే ఇమీడియట్గా ఇక్కడికి తీసుకురండి. ఎవరికైతే సర్జరీలు అవసరం పడతాయో, అలాంటి సర్జరీ చేస్తే కంటి చూపు వస్తుంది అని భావిస్తారో వారికి డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు ఫౌండర్. ఆయనే సర్జరీలు చేసి వాళ్ళకి కంటి చూపు తెచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా సెమినార్లు కూడా కండక్ట్ చేస్తారండి. కండక్ట్ చేసిన ప్రతి చోట కూడా, ఐ క్యాంప్స్ కండక్ట్ చేసిన ప్రతి చోట కూడా దేవనార్ బ్లైండ్ స్కూల్ అనేది ఒకటి ఉంది, మేమే నిర్వహిస్తున్నాము. పిల్లలకి ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే కనుక ఏమాత్రం ఇబ్బంది పడకుండా తీసుకురండి, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాము అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళ స్లోగన్ ఒకటి ఉందండి, నాకు చాలా బాగా నచ్చింది. ద బ్లైండ్ నీడ్ ఆపర్చునిటీ, నాట్ సింపతి. అంటే కళ్ళు లేని వాళ్ళకి ఆ అవకాశాలు ఇవ్వండి, అంతేకాని సింపతి చూపించొద్దని. నిజంగా కదా, మనమంతా కూడా చాలా జాలి పడిపోతాం, అయ్యో పాపం అనుకుంటాం. అది కాదంట వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి ఏదైనా ఒక అవకాశం కల్పించండి, మేమేంటో ప్రూవ్ చేసుకుంటామని చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం చెప్తానండి, ఈ పిల్లలకి ఎవరైనా డోనర్స్ రావాలి అనుకున్నప్పుడు ఏదైనా ఫుడ్ రూపంలో కానీ మరే రూపంలో కూడా డెఫినెట్గా వచ్చి ఇక్కడ ఆఫీస్ రూమ్లో కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.